హాయ్ అండి. మనం ఈరోజు మునక్కాయల ఫ్రై అనమాట, మునక్కాయల వేపుడు. మనం మొదటగా మునక్కాయలు ఇదిగో ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని కొంచెం నీళ్ళు, ఒక గ్లాస్ నీళ్ళు, ఉప్పు, పసుపు వేసుకొని ఉడకబెట్టి ఉంచుకోవాలి. ఇవి మెత్తగా ఉడికిన తర్వాత ఒక 15 నిమిషాలు అంతే మెత్తగా అయిపోతాయి కదా. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నీళ్ళన్నీ ముక్కలు ఇవన్నీ తీసేసుకోండి. ఇలా ముక్కలన్నీ ఇలా అయిపోతాయి. ఇలా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి లాంటిది ఏదైనా పెట్టుకొని కొంచెం ఆయిల్, ఒక స్పూన్ అంతే ఆయిల్, ఎక్కువద్దు. ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు గింజలు, కొంచెం ఆవాలు, జీలకర్ర, వేసుకుని పసుపు మనం దాంట్లో కొద్దిగా వేసాము. పసుపు వేసుకొని ఈ ముక్కలన్నీ వేసుకోవడమే. ఇలా అవి మళ్ళీ చిరిగిపోకుండా అలా ఊరికే అన్నీ కలిపేసుకోవాలి. లేకపోతే ఇలా అన్న చేసుకుంటాం. ఒక 2 నిమిషాల తర్వాత మనం ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించుకున్నాం కదా, ఇప్పుడేం ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా కారం, మీ రుచికి సరిపడానంత. కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. దీనికి కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. కారం వేసుకున్న తర్వాత మనము పల్లీలు చెప్పినా కదా, పల్లీల పొడి అన్న, ఇలా పల్లీల పొడి అన్న, లేకపోతే పుట్నాలు పప్పుల పొడి, మన ఇష్టం ఏదైనా. పల్లీల పొడి అయినా వేసుకోవచ్చు, పప్పులు పుట్నాల పొడి అన్న వేసుకోవచ్చు. అలా వేసుకొని కలిపేసుకోవడం. ఇలా కలిపి కొంచెం ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసుకుని 5 నిమిషాలు మూత పెట్టేసుకొని మనం
దించేసుకోవడమే అంతే. సింపుల్ రెసిపీ అండి ఇది, మునక్కాయల ఫ్రై.